దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. ధనుసు రాశి వారికి 2025 సంవత్సరంలో సంవత్సరం పొడుగున జాతక ఫలితాలు ఎలా ఉంటుంది జిస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి చేత, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక పెద్ద శాస్త్రం అండి. ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్గా చెప్పినా మీకు వినేంత అవగాహన ఉండదు. కాబట్టి మీకు చాలా సింప్లిఫై చేసి చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకు తెలుసుకోవాల్సింది ఏంది, ఇప్పుడు ఒక డాక్టర్ డాక్టర్ ఉన్నాడు, ఈ రోగం ఎట్లా పనిచేస్తుంది, మందు ఎట్లా పనిచేస్తుంది అని కాకుండా ఈ జబ్బు ఉంది అనేది ప్రిన్సిపల్గా చెప్తూ ఈ మందు వేసుకొని తప్పకుండా తగ్గుతుంది అన్నట్టు అదే పద్ధతిలో ఆలోచించి మీకు చెప్పడం. ఎందుకంటే దిస్ ఈజ్ ఈజియెస్ట్ మెథడ్, బెస్ట్ మెథడ్ కూడా. ఈజియెస్ట్ మెథడ్, బెస్ట్ మెథడ్. ఇంకెవరికైనా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఎట్లాగో ఇక్కడ క్వాలిఫైడ్ అస్ట్రాలజర్స్ ఉంటారు, జమాలజిస్టులు ఉంటాం కాబట్టి వీ విల్ ఎక్స్ప్లెయిన్. రత్నాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం అండ్ జ్యోతిష్ శాస్త్రం గురించి. సో అంతవరకు ఇది ఏంటంటే దీనికే చాలామంది రెస్పాన్స్ వస్తున్నారు. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం కోసం వాళ్ళ పర్సనల్ హారోస్కోప్ తీసుకుని వస్తున్నారు. ఆ విధంగా కూడా మేము సేమ్ రత్నాలు వస్తే ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో 1-6 కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ధనుసు రాశి వారికి ముఖ్యంగా యోగించే గ్రహాలు ఏంటంటే రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం, 3 గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. సో ఇక్కడ దీనివల్ల ఏంటంటే వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఏదైతే ఇబ్బందులలో ఉంటారో జాబ్ చేసే వాళ్ళు, ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. చాలా వరకు ఒక రిలీఫ్ వస్తుంది. ఆర్థికంగా చాలా వరకు మెరుగైపోతారు. మెల్లమెల్లగా అసలు 3-4 నెలల తర్వాత ఈ సంవత్సరంలో బెటర్మెంట్ అయిపోతారు. మంచి ప్లాట్ అవి కొనుక్కునే అవకాశం ఉంది. తర్వాత స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి మంచి లాభాలు వస్తాయి. మేనేజ్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా యోగకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి బాధ్యతలు పెరుగుతాయి అండ్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. కుటుంబంలో వివాహాలు ఏర్పడతాయి. తర్వాత సంతాన యోగం కలుగుతుంది. మ్యారేజ్ యోగం జరుగుతుంది. పిల్లల విషయంలో కూడా మంచి ఉత్తీర్ణులు అవుతారు. విదేశాలు పోవడానికి అవకాశం ఉంటుంది. ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు, ప్లాట్ కానీ ఇది ఇల్లు కానీ. మిత్రుల నుండి కూడా సహాయం అందుతుంది. వైద్య రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు యోగకారకంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కొత్త మిత్రుల చేత పరిచయాలు ఏర్పడితే వాళ్ళ కూడా కొద్ది లాభాలే ఉంటాయి. అండ్ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి. సో రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా యోగకారకంగా ఉంటుంది. వాళ్ళు కూడా కొంచెం మంచి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొందరు ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని పడ్డారో ఇప్పుడంతా అలాంటి వాళ్ళే మిమ్మల్ని మంచి చేయూతిస్తారు వాళ్ళ లాభం కోసం కూడా. అండ్ జ్యువెలరీ రంగంలో ఉన్నవారు కూడా చాలా వరకు బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నవారు కూడా ఫైనాన్స్ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ సంవత్సరం అండ్ అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో ఏంటంటే పాత పెండింగ్లో ఉన్న పనులన్నీ ఇప్పుడు కంప్లీట్ చేసుకోగలుగుతారు. అది కొంచెం కష్టం మీద కొంత మానసికంగా కొంచెం ఒత్తిడి గురవుతారు. అండ్ కొంచెం డెసిషన్ తీసుకున్నప్పుడు అది కొంచెం డిలే చేస్తారు, కొంచెం స్లోగా డిలే చేస్తారు. తర్వాత ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తలు వహించండి. చాలా వరకు కొంచెం వీలైనంతవరకు అవాయిడ్ చేస్తూ పోతే మంచిది లాంగ్ ప్రయాణాలు. ఇకపోతే అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 5, 9 అండ్ అనుకూలించిన తేదీలు ఏంటంటే 4, 7, 8. ఈ తేదీలు అనుకూలం కాదు. 1, 3, 5, 9 మాత్రం అనుకూలమైన డేట్స్. ఇకపోతే శాస్త్ర ప్రకారంగా పెట్టుకోవాల్సిన రత్నాలు ఏంటంటే స్టార్ రూబీ, కనకపుష్పరామం, ఈ 2 రత్నాలు జాతకరీత్యా పెట్టుకోవాలి. ఇక దీంతోపాటు జపాలు, తపాలు, మన దానాలు ఇలాంటివి ఉంటాయి. మీరు ఎప్పుడైతే దివ్య డైమండ్స్కి వస్తారో అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే రేషనాలిటీ అనేది పెరుగుతుంది. ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. అండ్ ఓవరాల్గా ఫైనాన్స్ పరంగా బాగుంటుంది. అండ్ రవి కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినా ఓవరాల్ హెల్త్ బాగానే ఉంటుంది. ఆల్రెడీ ఎవరైతే జబ్బులో ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మెరుగుపడతారు. సో ఈ విధంగా ధనుసు రాశి వారికి ఓవరాల్గా బాగానే ఉందని చెప్పాలి. స్వల్పంగా దోషంగా అవి ఉన్నా మీరు ఈ రత్నాలు పెట్టుకోవడం వల్ల ఏదైనా చిన్న దానం అవి మీరు వచ్చినప్పుడు దివ్య డైమండ్స్కి వచ్చినప్పుడు రాసిస్తాం. మీరు ఈ రత్నాలు పెట్టుకొని ఈ పూజ ఒకటి చేయండి. నిజంగా టక్కునండి, చిన్న పని. ఇప్పుడు ఎలాంటిదంటే జ్యోతిష్యము, ఈ రత్నధారణ అనేది ఒక మంచి వెహికల్, కొత్త వెహికల్ ఉంది, మోటార్ సైకిల్ ఏదో, దాంట్లో కార్బొరేటర్లో చిన్న కార్బన్ పార్టికల్ వచ్చింది, డస్ట్. ఎంత టైర్ బాగుంది, పెట్రోల్ ఉంది, అన్ని కండిషన్లు ఉన్నాయి, బ్రేక్ కండిషన్, ఎవ్రీథింగ్ కండిషన్. బట్ ఒక చిన్న కార్బొరేటర్ పెట్రోల్ వచ్చినందువల్ల అది బండి స్టార్ట్ కాదు. సో జాతక లోపాలు ఇలాగే ఉంటాయి. మీరు చిన్న పనులు చేసుకోవడం వల్ల నిజంగా మీకే తెలిసిపోతాయి. అదేదో చెడు తీసేసినట్టు జరుగుతుంది.
నరదృష్టి నుండి కూడా చాలా వరకు తప్పించుకోగలుగుతారు. ఎందుకంటే నరదృష్టి సామాన్యమైన విషయం కాదు. మన క్లోజ్ అసోసియేట్సే నరదృష్టి పెడతారు. అది వాళ్ళు రిలేటివ్స్ ఉండొచ్చు, సొంత అన్నదమ్ములు ఉండొచ్చు, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ ఉండి ప్రొటెక్షన్, రత్నాలు ప్రొటెక్షన్ లాగా కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక హారాలాగా, కవచం లాగా ఉంటాయి. కర్ణుడి కవచాలు ఎట్లా ఉండేనో ఒక చిన్న రత్నం పెట్టుకోవడం వల్ల ఈ రేస్ అన్నది మనకు నిజంగా మన నేకడైకి తెలియదు. ఇంకా రేపు ఫ్యూచర్లో మెషినరీ ఎక్విప్మెంట్స్ రావాలి. రత్నం పెట్టుకున్న తర్వాత మనిషి లోపల హారా ఎలా ఉంది. సో అలాంటి, ఎందుకంటే ఇప్పుడైతే ఫీల్ చేయగలుగుతున్నాం, కనబడదు, ఇన్విజిబుల్గా ఉంది, బట్ రిజల్ట్స్ అయితే కనబడుతున్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా రత్నాలకు ఇంత డిమాండ్ ఉంది. కొన్ని రత్నాలు అయితే కోట్లలో అమ్ముడుపోతున్నాయండి. సో అంత విలువ ఎందుకు? జనాలు ఇప్పుడు డబ్బున్నోళ్ళు డబ్బుకు ఖచ్చితంగా విలువిస్తారు. ఇంకా మా డబ్బు లేని వాళ్ళు కూడా 1000 రూపాయలు ఎడబడతాడు, ఖర్చు పెడతారు. కానీ డబ్బు ఉన్నోడు క్యాలిక్యులేటెడ్గా ఖర్చు పెడతాడు. సో అట్లా నేను అనేది ఏంటంటే, ఇంత క్యాలిక్యులేటెడ్గా పెట్టే వాళ్ళు కూడా కొన్ని కోట్లకు రత్నాలు పెట్టి కొంటూ ఉంటారు. ఎందుకు ఉంటారంటే అది వాళ్ళకు ఇంకా వాళ్ళ బెనిఫిట్ కోసమేనండి. ఎందుకంటే రత్నాలు అన్ని విధాల మనిషిని ఓవరాల్గా మనిషిని పాజిటివ్గా పెడుతున్నాయి. కాబట్టి రత్నాలకు ఇంత డిమాండ్ వరల్డ్ వైడ్ ఉంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రీడ్. అంత విధంగా ఉంది కాబట్టి రత్నాలు అని రత్నాల పుట్టుక కూడా చాలా విశిష్టతతో కూడుకుందండి. కొన్ని వందల వేల సంవత్సరాలు పడుతుంది భూమిలో తయారవ్వడానికి. అది కూడా 100 కిలోమీటర్ల లోపల, అంత 100 కిలోమీటర్ల లోపల 1000 సంవత్సరాలు పడుతుంది భూమిలో తయారవ్వడానికి రత్నాలు. సో ఇంత లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్ ఉందంటే, ఏదైనా ప్రోడక్ట్ లాంగెస్ట్ గెస్టేషనల్ అంటే తయారవ్వడానికి టైం పడుతుందో అన్ని విధాలుగా దాన్ని మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయని మీరు జనరలైజ్గా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఏ విషయాలైనా మీరు అనాలైజ్ చేసుకోండి. లాంగెస్ట్ గెస్టేషనల్ పీరియడ్ ఏదైతే ఉందో అది ఒక్క పర్పస్ కాదు, మల్టిపుల్ పర్పస్. అట్లా రత్నాలు కూడా మల్టిపుల్ పర్పస్. ఆరోగ్యపరంగా, అదృష్టం పరంగా, ముఖ్యంగా అసెట్ పరంగా, సో అందం పరంగా, బ్యూటీ, సో ఎన్ని విధాలుగా మన ఆత్మస్థైర్యం పరంగా మనం ఒక రత్నం పెట్టుకున్నామంటే సైకలాజికల్, నా దగ్గర ఇది ఉంది నాకేం కాదు, అదొక్క ఫీలింగే నిజంగా కూడా సక్సెస్లో మనిషిని పెడుతుంది. ఈక్వల్గా ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. సో ఇన్ని విధాల రత్నాల ప్రభావం ఉంటుంది. ప్రాక్టికల్గా నేను ఎవిడెన్స్ కొన్ని లక్షల మందికి ఇచ్చాను కాబట్టి, ఒకటి కేసు అంటే యాక్సిడెంటల్ అనుకుంటాం, 2 అంటే అనుకుంటాం, ఇంతమంది కాదు కదండి. ఎందుకంటే 190% పైన రిజల్ట్స్ అండి. 5 to 10% నేను చెప్పలేను, ఎవరు దేవుడు కాదు. బట్ ఓవరాల్గా వైడ్ స్కోప్, ఇట్స్ ఎ వెరీ వైడ్ స్కోప్. రత్నాలు పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుందన్నమాట వైడ్ వాస్తవం. సో ఇది ఏదో లాటరీ లాగా కోట్ల మందిలో ఒకరికి బెనిఫిట్ అయినట్టు కాదు. 90% రిజల్ట్స్. ఇక 5% ఎక్కడ అంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉండడమో ఏదో ఒకటి కారణాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ సెకండ్ కన్సల్టేషన్లో వీఆర్ ఆల్సో రెక్టిఫైయింగ్ దెమ్, ఎందువల్ల అయి ఉంటుందని చాలా ఆనవాళ్ళు తీసుకుని వాళ్ళు ఎదుర్కొంటే సమస్యలు ఏందని. సో ఈ విధంగా చాలా డీప్ స్టడీ అనేది ఆస్ట్రాలజీ పరంగా ఉంటుంది దివ్య డైమండ్స్లో. యాజ్ ఫర్ యాజ్ జెమ్స్ కన్సర్న్ మోస్ట్ అథెంటిక్ రత్నాలు ఉంటాయి ప్రపంచంలో. మీరు ఇంకెక్కడైనా చెక్ చేసుకోవచ్చు. దివ్య డైమండ్స్ ల్యాబ్ సర్టిఫికేట్ ఈజ్ అ వ్యాలిడ్ మోర్ దెన్ 100 countries ఇన్ ద వరల్డ్, బికాస్ దివ్య డైమండ్స్ ఈజ్ రికగ్నైజ్డ్ టోటల్ అసోసియేషన్స్ ఇన్ ద ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. అన్నిట్లో దివ్య డైమండ్స్ ఈజ్ అ రికగ్నైజ్డ్ సంస్థ. సో అందువల్ల దివ్య డైమండ్స్ ల్యాబొరేటరీ, జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ సర్టిఫికేట్ ఆల్సో వ్యాలిడ్ గ్లోబల్లీ అనమాట. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.